హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటానండి. ఈరోజు మనం జీరా రైస్ అయితే చేస్తున్నామండి. రైస్ ఉడికేటప్పుడే కొద్దిగా సాల్ట్ అయితే వేసాము. కావలసిన పదార్థాలు కొద్దిగా సాజీరా అండి, 1/2 స్పూన్ సాజీరా, అలాగే 1 స్పూన్ జీలకర్ర తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టాలండి ఒక ½ అవర్ ముందు. అలాగే కొన్ని బఠానీలు కూడా నానబెడుతున్నాను. ఇలా రైస్ అయితే మనం ఫుల్గా వండుకోవాలండి. దీనికి బాస్మతి రైస్ అయినా పర్లేదండి, లేదంటే మన రెగ్యులర్ సన్న బియ్యమైనా పర్వాలేదు. ఉడికిన తర్వాత కొంచెం రైస్ని గాలికి వేయాలి. బాస్మతి రైస్ అనుకోండి, కొంచెం ఆయిల్ వేసి కొంచెం చల్లనీళ్ళు వేసి పక్కకు పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్లో మనం జీలకర్ర సాజీర వేసి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసి బఠానా 1/2 కప్ చిన్న కటోరడు బఠానా కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. బఠానా ఆప్షన్ అండి, బఠానా ప్లేస్లో ఇంకా వేరేవి కూడా వేసుకోవచ్చండి. తర్వాత ఇది మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం చల్లారిన తర్వాత రైస్ని యాడ్ చేయాలి. సాల్ట్ కొంచెం మళ్ళీ వేసాము, తక్కువ ఉంటే మరి కొంచెం వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. డైజెషన్కి కూడా జీరా బాగుంటుంది. పిల్లల లంచ్ బాక్స్ కూడా పెట్టవచ్చు. ఈ బాక్స్కి 3 బాక్స్కి అయితే సరిపోతుంది ఈ రైస్. వన్ గ్లాస్ రైస్. ఇలా కొత్తిమీరతో వేసిన తర్వాత 5 మినిట్స్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.